హలో, నా పేరు డాక్టర్ ధ్రువ. నేను శంకర్ నేత్ర చికిత్సాలయలో జనరల్ ఆఫ్థాల్మాలజీ కన్సల్టెంట్. ఇవాళ మనం ఒక చాలా కామన్ యట్ మిస్అండర్స్టూడ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఈ టాపిక్ పేరు కంజంక్టివైటిస్. ఇప్పుడు కంజంక్టివైటిస్ని మనం చాలా విధాలుగా అంటాం. దీన్ని మడ్రాస్ ఐ అంటారు, పింక్ ఐ అంటారు, మన తెలుగులో కళ్ళకలకలు అంటారు. సో ఇప్పుడు ఈ కంజంక్టివైటిస్ అంటే అసలు ఏంటి? మన ఈ వైట్ పార్ట్ ఆఫ్ ది ఐ పైన ఒక సన్న లేయర్ ఉంటుంది అనమాట. ఈ లేయర్కి ఎప్పుడు ఇన్ఫెక్షన్ వస్తుందో ఈ ఇన్ఫెక్షన్ని మనం కంజంక్టివైటిస్ అంటాం. ఇది రకరకాల డిఫరెంట్ టైప్స్లో వస్తుంది అనమాట. కొన్నిసార్లు ఇది వైరల్ ఇన్ఫెక్షన్ అయి ఉండొచ్చు, కొన్నిసార్లు ఇది బ్యాక్టీరియా వల్ల అయి ఉండొచ్చు, కొన్నిసార్లు ఏమో ఫంగస్ వల్ల అయి ఉండొచ్చు. ఇప్పుడు ఇది మనకు వచ్చినప్పుడు మనకి ఎలా ఉంటుంది? మనకి కళ్ళల్లో పుస్సులు కడతాయి పొద్దున్న లేవంగానే, తర్వాత కన్ను నొప్పిగా ఉంటుంది, కళ్ళు కొంచెం వాసుకొస్తాయి, కళ్ళల్లోంచి నీళ్లు కారుతూ ఉంటాయి, కళ్ళు కొంచెం మసకగా కనిపిస్తాయి. ఇది మనకు అసలు ఎలా వస్తుంది? ఇప్పుడు మనమందరూ ఏమనుకుంటాము, ఇంకొకళ్ళకు ఉండి వాళ్ళ కళ్ళు ఎర్ర కళ్ళు మనం చూస్తే మనకు కూడా వచ్చేస్తుంది అని. కానీ అది అసలు అట్లా కానే కాదు. ఎవరికి ఉందో ఈ కంజంక్టివైటిస్ వాళ్ళ కన్నుని మనం టచ్ చేసి మళ్ళీ మన కన్నుని మన వేలుతోనే టచ్ చేస్తేనే వస్తుంది. లేదంటే వాళ్ళ వాడిన పదార్థాలు, వాళ్ళ కోంబ్ కానీ వాళ్ళ బట్టలు కానీ అవి మనం టచ్ చేసి మళ్ళీ మన కన్నుని టచ్ చేస్తేనే మనకు వస్తుంది. సో భయపడాల్సిన అవసరం లేదు, వాళ్ళ కళ్ళని చూస్తే మనకేమి రాదు అట్లా. ఈ కండిషన్ మనకు వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి? మీ దగ్గరలో ఉన్న ఐ స్పెషలిస్ట్ ఎవరినన్నా మీరు కన్సల్ట్ చేయాలి. ఐ డాక్టర్ మిమ్మల్ని చూసి మీకు దీనికి కళ్ళల్లో డ్రాప్స్ ఇస్తారు. ఆ డ్రాప్స్ మీరు ఖచ్చితంగా వేసుకోవాలి. ఆ డ్రాప్స్ వేసుకున్న తర్వాత ఐస్ ప్యాక్ని మీ కళ్ళ మీద పెడితే మీకు కొంచెం స్వెల్లింగ్, పెయిన్ ఇవన్నీ తగ్గిపోతాయి. ఇది ఒక చాలా కామన్ కండిషన్ అండి. ఇది మనకి ఈజీగానే క్యూర్ అవుతుంది, భయపడాల్సిన అవసరం లేదు. కానీ ఏంటంటే వెంటనే అవ్వదన్నమాట. ఇప్పుడు మనకి ఏమన్నా ఫీవర్ అట్లాంటిది ఏమన్నా వస్తే అది మనకు ఒక వారం 10 రోజులు ఉంటుంది. అట్లానే సిమిలర్గా ఇది కూడా మనకు వస్తే ఖచ్చితంగా వారం 10 రోజులు ఉంటుంది. సో డ్రాప్స్ వేసుకోగానే తగ్గిపోతుంది అని కాదు, మీరు డ్రాప్స్ వాడగా ఒక వారం 10 రోజుల్లో తగ్గిపోతుంది. సో ఇది ఒక మైల్డ్ కండిషనే, భయపడాల్సిన అవసరం ఏం లేదు.